హాయ్ ఫ్రెండ్స్, నందమూరి అభిమానులకి శుభవార్త చెప్పేశాడు గోపీచంద్ మలినేని. అఖండ 2 తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని సినిమా చేయబోతున్నట్టు వార్తలు వచ్చేస్తున్నాయి. గోపీచంద్ మలినేని బాలయ్యని దృష్టిలో పెట్టుకొని ఒక కథను రాసి రాయటం జరిగింది. అది చివరికి సన్నీ డియోల్ వద్దకు కూడా చేరిందని వార్తలు వచ్చేశాయి. దీనికి మించిన కథను గోపీచంద్ బాలయ్య కోసం రెడీ చేశారు. ఇక ఈ చిత్రం కూడా సెట్స్ మీదకి వెళ్ళే అవకాశం కనిపిస్తున్నది. దీనికి నరసింహం మరో డైరెక్టర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తున్నది. గత ఏడాది రిలీజ్ అయినటువంటి చిత్రాల్లో వైలెంట్గా నిలిచినటువంటి చిత్రం మార్గో. ఈ చిత్రానికి దర్శకుడు ఆనిఫ్ అదేని. మోస్ట్ వైలెంట్ చిత్రంగా అన్ని భాషల్లో రిలీజ్ అయినటువంటి ఈ మార్గో భారీ విజయాన్ని అందుకుంది. చిత్రం తర్వాత ఆనిఫ్ ఆదవని బాలయ్య కోసం కథను సిద్ధం చేసినట్లు, ఈ కథను దిల్ రాజు కూడా వినిపించినట్లు, దిల్ రాజు బాలకృష్ణతో తీయాలి అనుకుంటున్నట్లు సినీ వర్గాల ద్వారా మనకు తెలుస్తున్నది. మార్గో చిత్రంలో ఎంత వైలెన్స్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. చిన్నపిల్లలు కూడా చూడకూడదు అని కూడా మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడు ఆ వైలెంట్ డైరెక్టర్ అయినటువంటి ఆనిఫ్ ఆదేని నందమూరి బాలకృష్ణతో ఓ చిత్రం తీయబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తున్నది. అయితే ఈ చిత్రాన్ని మొదలు పెడతారా లేదా గోపీచంద్ మలినేని చిత్రానికి మొదలు పెడతారా అన్న విషయాన్ని వెయిట్ చేసి చూడాల్సిందే. ఏదేమైనా నందమూరి బాలకృష్ణ 111వ చిత్రం మాత్రం ప్రభంజనం సృష్టించబోతున్నది. ఇక నందమూరి బాలకృష్ణని బిగ్ బాస్ షోకి కూడా హోస్ట్గా రమ్మని కూడా ఆహ్వానం అందింది. అయితే దీనిపై స్పష్టమైనటువంటి అధికార ప్రకటన మాత్రం రాలేదు.